మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. పేరెంట్స్, చిల్డ్రన్ ఎలా ఉన్నారు? మరి చక్కటి కార్యక్రమాలు మనము చేసుకోవడానికి యేసయ్య మనకిచ్చిన ఈ మంచి తరుణంకై వందనాలు. పిల్లలు వారి టాలెంట్స్ని దేవుని కొరకు వాడుకుంటూ మరి వారి పెద్దవారైనాక కూడా చూసుకోవడానికి మంచి అవకాశం వారికి దేవుడు అనుగ్రహించిండు. ఈ పాండమిక్లో మరి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నుంచి మనల్ని కాపాడిండు యేసయ్య. మరి మనల్ని ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఆయన కొరకు పని చేయడానికి మరి మనమందరం పూనుకొని మరి ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి. కాబట్టి మిమ్మల్ని అందరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణము మరి VBS చేసుకోవడానికి 3 days 21 days డానియల్స్ ప్రేయర్ అని చేసినాము. దాంట్లో ఫాస్టింగ్ ఉన్నాము. పిల్లలు వారికి ఇష్టమున్న ఐటమ్స్ అందరూ వదిలిపెట్టారు. మరి 21 days సక్సెస్ఫుల్గా చేసుకున్నాక మరి క్లోజింగ్ డే మనం మంచి రివైవల్ మీటింగ్ కూడా చేసుకున్నాము. అవన్నీ మరి దేవుడు మనకు ఇచ్చిన ఈ తరుణం ఇది. మరి ఆయన కొరకు మనం 1 month కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ మరి పిల్లల్ని థర్డ్ వేవ్ కోవిడ్ నుంచి రక్షించాలని ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాము. దేవుడు మన ప్రార్థనకు డెఫినెట్లీ జవాబిస్తాడు. ప్రతి ఒక్క పిల్లోడు క్షేమంగా ఉంటాడు. మరి పేరెంట్స్ కూడా అందరూ మరి సంఘస్థుల కొరకు కూడా మేము ప్రార్థించినాము. కాబట్టి మరి మీరు ఇలాగే మాకు సహకరిస్తుండండి, మాకు సహాయం చేస్తుండండి. మీ పిల్లల్ని మరి ఎంకరేజ్ చేసి వీడియోస్ అన్నీ పంపించమని వేడుకొంచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి. దేవా నాయన, ఇంతవరకు మమ్మల్ని దీవించి కాపాడి నాయన నీ సేవలో మమ్మల్ని సాగిపోవడానికి నాయన మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశంకై వందనాలు తండ్రి దేవా. పిల్లలు కూడా తండ్రి దేవా సంతోషంతో వారు వీడియోస్ పంపిస్తున్నారు తండ్రి దేవా. పంపించండి, బిడ్డల్ని కూడా పంపించేలాగున మరి వాళ్ళకు నాయన మరి సాయం చేయమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలను దీవించండి తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డను నాయన మరి మా సంఘస్థులను, మా సండే స్కూల్ పేరెంట్స్ని, టీచర్స్ని, వారి ఫ్యామిలీస్ని ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మేము చేసే ప్రతి కార్యక్రమం తండ్రి పిల్లలు చూసుకునేలాగా వారికి ఉన్న ఫ్రీ టైంలో తండ్రి దేవ యూట్యూబ్ తెరుచుకొని చూసుకొని మరి దేవుని వాక్యం నాయన అనుదినం వారు నాయన మరి గాడి తప్పకుండా తండ్రి దేవ బిడ్డలు నీ త్రోవలో నడిచే బిడ్డల్లాగున తండ్రి దేవ నీ కొరకు సమయం సమర్పించేలాగున ఆ బిడ్డలకు నాయన ఈ యూట్యూబ్ ద్వారా మేము ఇచ్చే ప్రతి కార్యక్రమం వారు చూసుకుంటూ మరి నీ స్తుతించే బిడ్డల్లాగున మరి నీ కొరకు బ్రతికే బిడ్డల్లాగున వారిని దీవించమని ఆశీర్వదించమని కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక బైబిల్ రీడింగ్ చూద్దాము. రయాన్ కే చదివి వినిపిస్తాడు. Praise the Lord, everyone. Today I'm going to read Psalms 23, the Psalms of David. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. He restoreth my soul. He leadeth me in the path of righteousness for his name's sake. Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Their rod and staff, they comfort me. Thou preparest a table before me in the and with all my cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell me in the house of the Lord forever. థ్యాంక్ యూ రయాన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. అభినవ్ అండ్ అలెక్స్. जिंदा यीशु मेरा जिंदा यीशु
यीशु जिंदा यीशु जिंदा यीशु मेरा जिंदा यीशु कदमों में तेरे मैं आती हूँ सिर को अपने में जो करती हूँ कदमों में तेरे मैं आती हूँ सिर को अपने में जो करती हूँ ध्रुव से तेरे मैं बढ़ती रहूं मेरे लिए दिया अपना लहू जिंदा यीशु जिंदा यीशु जिंदा यीशु मेरा जिंदा यीशु थैंक यू థ్యాంక్ యూ అభినవ్ అలెక్స్ చక్కగా వాడుతురు బిడ్డ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకొక సాంగ్ చూద్దాము, దీక్షిత అండ్ పల్లవి. బిడ్డ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మీరు రెగ్యులర్గా మీరు పంపిస్తారు ప్రోగ్రామ్స్, మరి చక్కగా పాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు గొప్పగా ఫ్యూచర్లో మిమ్మల్ని మంచి గాత్రం ద్వారా ఆయనను స్తుతించే భాగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all, I surrender all, I surrender, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender now. I feel the sacred flame. Oh, the joy of full salvation, glory, glory to His name. I surrender all, I surrender, I surrender all to Thee, my blessed Savior. I surrender all. యేసు స్వామిని కునేను నా సమస్తమెత్తును నీ సన్నిధి నీలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షగానికేతు నా సమస్తము నా సమస్తము I surrender all. Thank you. మరొక సాంగ్ చూద్దాము, శాంసన్. వై శాంసన్ చక్కగా పాడతాడు, ప్రార్థన చేస్తాడు, బైబిల్ రీడింగ్ చేస్తాడు. ఆ బిడ్డకు ఉన్న ఆసక్తి మరి మంచి ఆసక్తి. Praise the Lord, all I am going to sing Sunday school song. Guma guma ke mara, guma guma ke mara, guma guma ke mara, guma guma ke mara. दाविद ने गोलियत को कोपन से मारा, दाविद ने गोलियत को कोपन से मारा. घुमा घुमा के मारा, घुमा घुमा के मारा,
घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, दावीद ने गोलियत को गोपन से मारा, दावीद ने गोलियत को गोपन से मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, एक नहीं दो नहीं तीन नहीं चार नहीं, एक नहीं दो नहीं तीन नहीं चार नहीं, 5 पत्थर नटसट आके एक पत्थर से मारा, 5 पत्थर नटसट आके एक पत्थर से मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा. Thank you. Going to read memory verse. Luke 1st chapter 49. Whereby the sunrise will rest as from the high, to give light to those who sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace. Thank you. థ్యాంక్ యూ శాంసన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. అమూల్య. Hi everyone, my name is Samudra. Today I'm going to sing Lord I Lift Your Name on High. Lord I lift your name on high. Lord I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from my cross to the earth, my debt to pray, from the earth to the cross, from the cross to the earth. Lord I lift your name on high. Lord I lift your name on high. Thank you. అమూల్య, మరి చక్కగా పాడతావు బిడ్డ. నేను దేవుడికి మంచి మరి టాలెంట్ ఇచ్చిండు. మరి దేవుడు నిన్ను చాలా గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి నువ్వు దేవుని కొరకు పని చేయాలి. నేను దేవుని బిడ్డలాగా నువ్వు సాక్షిగా బ్రతకాలి. అక్కను కూడా మరి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ పంపించేలాగున నువ్వు కూడా అక్కకి హెల్ప్ చేయమని వేడుకొంచున్నా. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాం. ఆరిన్ మనకు చెప్తాడు. Hello, this is Irene. I'm going to tell Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside the still waters. He restores my soul. He guides me in the paths of righteousness for His name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. You are rock and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over. Surely goodness and love will follow me all the days of my life, and I will dwell in the house forever. థ్యాంక్ యూ ఆరిన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. సాంగ్ విత్ రిథమ్. మరి రిథమ్ ప్లే చేసుకుంటా షర్విన్ మనకు పాడి వినిపిస్తాడు. Good morning, this is Sherwin. Today I'm going to sing a song. Eruga chuttu tirigenu, Israel సైన్యము, Israel సైన్యము, ఒక్కసారి అయినను, ఆగకుండా తిరిగెను Israel సైన్యము, ఏడు మార్లు చుట్టెను, Israel సైన్యము, ప్రజలు కేక వేయగా, గోడ కూలెను, round the back side, the army went, 7,000 strong, the army went, when the people gave a shout, wall fell down. Thank you. థ్యాంక్ యూ షర్విన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ పంపించండి. ప్రతి ఒక్క బిడ్డ గురించి చెప్తున్నాయి. ఇది ఒక మెమరీ వర్స్ చూద్దాం. లెనిసా పర్ల్. Hello everyone, my name is E.P. Lensapper. Today I am going to tell a memory verse.
Trust in the Lord with all your hearts and lean not on your own understanding. Proverbs 3:5. Thank you. థ్యాంక్ యూ నాన్న. మరి చక్కగా చెప్తారు బిడ్డ మీరు. దేవుడు మిమ్మల్ని దీవించి అక్కను కూడా మరి మరి మంచి వీడియోస్ పంపించమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. ఏయు మెరిషా, ఏయు రేణు, జెస్సీ మీరు చక్కగా పాడతారు బిడ్డలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇలాగే మీ టాలెంట్స్ని దేవుని కొరకు వాడండి. Praise the Lord, everyone. My name is Ayu Reni Jesse. Praise the Lord, everyone. My name is Ayu Merisha. Today we are going to present a song. No, no, no. Odanu siddhamu cheyumu. No, no, no. Odanu siddhamu cheyumu. Bhumipai పాపము అధికమాయెను, నీతియు ప్రేమయు లేకపోయెను. భూమిపై పాపము అధికమాయెను, నీతియు ప్రేమయు లేకపోయెను. నోవహు నోహు నోహు ఓడను సిద్ధము చేయుము. నోహు 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 ఓడను సిద్ధము చేయుము. మనుషులందరూ చెడిపోయిరి, దేవుని ఉగ్రతకు పాపిరైరి. మనుషులందరూ చెడిపోయిరి, దేవుని ఉగ్రతకు పాపిరైరి. నోహు 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 ఓడను సిద్ధము చేయుము. నీతిమంతుడైన నోహును దేవుడు ఓడలో దాచి ఉంచెను. నీతిమంతుడైన నోహును దేవుడు ఓడలో దాచి ఉంచెను. జలప్రాణము నశించెను. నోవహు కుటుంబము దవించబడెను. థ్యాంక్ యూ నాన్న. మీరు చక్కటి పాట పాడినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఎలియానా ఒక మెమరీ వర్స్ చూద్దాం. ఇలియాన్ జేకబ్ రాజ్. Psalm 91. He who dwells in the secret place of the Most High shall abide in the shadow of the Almighty. I will say unto the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. Surely He shall deliver you from the snare of the fowler and the perilous pestilence. He shall cover you with His feathers, and His wings will find refuge. His truth shall be a shield and buckler. You will not be afraid of the terror by night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in darkness, nor the plague that lays waste at noonday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it shall not come near you. Only with your eyes you shall see the reward of the wicked, because you have made the Lord your refuge and the Most High dwelling place. No evil shall befall you, no plague shall come near your dwelling. For He will set His angels upon you, they shall bear you up in all your ways, lest you dash against a stone. You will tread upon the lion and cobra, and the young lion and the serpent you will trample underfoot. Because He has set His love upon me, I will deliver him. I will set him on high, because he has known my name. When he calls me, I will answer him. I will beat him in trouble. I will deliver him and honor him. With long life I will satisfy him and show him my salvation. థ్యాంక్ యూ నాన్న. చక్కగా చెప్పినందుకు. మెమరీ వర్స్. గాడ్ బ్లెస్ యూ. రెగ్యులర్గా పంపించండి. మీ బ్రదర్ తోటి కూడా పంపి బిడ్డ. మరి రెగ్యులర్గా మీరు దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించుండు, డాడీని ఎంతగానో దీవించుండు. కాబట్టి మరి మీరందరూ దేవుని కొరకు వాడబడాలి. మరి అప్పుడే దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి మీ చుట్టూ కంచెపెట్టి కాపుదలు ఉంచుతాడు. మరి ప్రతి ఒక్క బిడ్డ గురించి చెప్తున్నా ఈ మాట నేను. సండే స్కూల్ బిడ్డల గురించి మీరందరూ మరి మంచిగా మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ రీడింగ్ ఇప్పుడు మనకు అలేఖ్య చదివి వినిపిస్తుంది. Praise the Lord, everyone. I am Alekhya from primary class. First of all, I would like to thank the Almighty God
and also Superintendent Uncle for giving me this opportunity. Today is Mother's Day. On the occasion of Mother's Day, I would like to read the Bible from the book of Proverbs, chapter 31, verses 25 to 31. She is strong and graceful as well as cheerful about the future. Her words are sensible and her advice is thoughtful. She takes good care of her family and is never lazy. Her children praise her with great pride. There are many good women, but you are the best. Charm can be deceiving and beauty fades away. But a woman who honors the Lord deserves to be praised. Show her respect, praise her in public for what she has done. Happy Mother's Day to all the moms. Thank you. థ్యాంక్ యూ అలేక. చక్కగా చదివిన బిడ్డ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. బహుగా దేవుడు నిన్ను వాడుకోను గాక. థ్యాంక్ యూ నాన్న. మెమరీ వర్స్ చూద్దాం ఒకటి. జేకబ్ హెన్స్. These disciples are Peter, Andrew, James, John, Philip, Bartholomew, Matthew, Thomas, Alphonse, Simon, James, Judas. గాడ్ బ్లెస్ యూ. జేకబ్ హెన్స్. ఇప్పుడు ఒక స్కిట్ చూద్దాము. షారోన్ మహిమ, వీళ్ళ పిల్లలు మంచి టాలెంటెడ్ పిల్లలు. వాళ్ళే కంపోజ్ చేసుకొని వాళ్ళే మ్యూజిక్ అన్ని ఎఫెక్ట్స్ అన్నీ వేసి నాకు వీడియో పంపిస్తారు. బిడ్డలకు దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది మరొకసారి ఈ వీడియోని చూడమని వేడుకొంచున్నాం. Lord everybody, my name is Sharon Maima. Thank you for giving this opportunity MB Baker Church Gnanasundar sir. Thank you. Now we will do the script. The script topic was Saturn in the hospital. ఏంటి? డాక్టర్ గారికి నమస్కారం. చెప్పండి, మీ పేరేంటిది? నాకు చాలా పేర్లు ఉంది కానీ సింపుల్గా సాతాను అని రాసుకో. ఏమిటి మీ సమస్య చెప్పండి? ఏం చెప్పమంటావు నా సమస్య? ఎన్ని సమస్యలో తెలుసా నాకు? ఏంటో ఏ సమస్యని చెప్పమంటావు? ఎన్నని చెప్పమంటావు? ఎప్పుడు కొట్లాడుకునే కుటుంబంలో కొత్తగా ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు సెల్ ఫోన్తో సంసారం చేసేవాళ్ళు ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా నీరసంగా ఉంది. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, కొంతమంది బాగానే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. సరేలే, అందుకే నీ దగ్గరికి మెడిసిన్కి వచ్చాను. ఇంకా ఏమైనా సమస్య ఉందా? కడుపు చాలా ఉబ్బరంగా ఉంది. ఎప్పటి నుంచి? ఎవరైనా సంతోషంగా ఉంటే నా కడుపు అప్పుడు చాలా ఇంతకీ మీరు ఏం చేస్తారండి? అది ఎందుకో తెలీదు. నేను లోకమంతా తిరుగుతూ ఉంటాను. ఇంకా ఏమైనా సమస్య ఉందా? అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటుంది. అవునా, ఎప్పుడు? ఎవరైనా యేసు నామములో ప్రార్థన చేస్తే మీకు బీపీ ఎక్కువ ఉందండి. ఏం చేద్దాం? ఒక పాపి మారితే బీపీ రాకుండా ఇంకేమొస్తుంది? ఉండమంటావయ్యా? ఎలా ఉండమంటావు? ఇంకో పక్క యేసయ్య రాకడికి సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చే లోపల జనసంఖ్య పెంచుకుందామనుకుంటే నాకేమో జ్వరం వచ్చేటట్టు చేస్తున్నారు ఈ జనాలు. వీళ్ళు ఉపవాసం ఉండేది దేనికో నాకు అర్థం కాల. 40 రోజులు ఉపవాసం అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, ఈస్టర్ అంటారు. ఏంటో ఆ రోమన్లేమో ఒక్కసారి యేసయ్యను సిలువ వేశారు, కానీ వీళ్ళు రోజు తప్పు మీద తప్పు చేసి యేసయ్యను ప్రతిరోజు సిలువ వేస్తారు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. సాతాను గాని ఈ విషయాలు నాకెందుకులే. అది
వేశారు? అది సిలువ కాదు, అది రెడ్ క్రాస్ లాక్. ప్రతి హాస్పిటల్లో ఉంటుంది అది. అదే నాకు ఒళ్ళు మండుతుంది. ప్రతి హాస్పిటల్ ఏదైనా సరే అది నా ముందు ఉండకూడదు. అది సిలువ. సిలువ విలువ మీకు తెలియకపోవచ్చు. సిలువ విలువ మీకన్నా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ సిలువలోనే నా తలని చిత్తకొట్టాడు యేసయ్య. సిలువ అంటే ఒక చెక్క అనుకుంటారు మీరు. కాదు, సిలువ అంటే యేసయ్య రక్షణ. సిలువ అంటే యేసయ్య ప్రేమ. సిలువ అంటే యేసయ్య ప్రణాళిక. సిలువ అంటే యేసయ్య విజయము. మీ యేసయ్య సిలువలో నన్ను ఓడించాడు. పాపాన్ని ఓడించాడు. మరణాన్ని ఓడించాడు. భయాన్ని ఓడించాడు. ఈ లోక మాలిన్యాలన్నిటినీ ఓడించారు. సరేలే, ఇదంతా నాకెందుకు, కానీ ఈ బెడ్ పైన నేను పడుకుంటాను. He who dwells in the secret place of the Most High shall abide under the shadow of Almighty. I will say the Lord, He is my refuge and the forest, my God, Him I will trust. Amen. Stay home, stay safe. Every 20 minutes wash your hand and wear your mask. When you're out, keep social distance and Thank you. thank you. థ్యాంక్ యూ షారోన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. మీ టీం అందరికీ వందనాలు. ఇప్పుడు ఒక మంచి బైబిల్ స్టోరీ చూద్దాము. మన మధ్యలో మన సిస్టర్ ప్రమీల ప్రకాష్ గారు ఉన్నారు. వారు మన చైర్మన్ గారి సతీమణి. మరి అలాగే వారు మంచి బైబిల్ టీచర్, అలాగే మంచి ప్రీచర్. ఎన్నో ప్లేసెస్కు వెళ్ళి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. మరి దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతులు మరి దేవుని కొరకు వాడాలని, మరి ఆబెల్ పాస్టర్ మన్మరాలు, మరి అలాంటి గొప్ప వ్యక్తి మన్మరాలు మరి ఇలాంటి మంచి పనులు చేయడము, మరి మనం మర్చిపోయిన ఎన్నో మనము సంవత్సరాలు 40 సంవత్సరాలు మన మధ్యలో పనిచేసిన ఆబెల్ పాస్టర్ గారు, మరి అలాంటి వంశం నుంచి వచ్చిన ఈ సిస్టర్ మరి ప్రమీల ప్రకాష్ గారు, వారు కూడా మంచి వాక్యం చెప్తూ ఎన్నో సంఘాల్లో వాడబడుతున్నారు గొప్పగా. దేవుడు మిమ్మలను మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక, మీ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి చక్కటి వాక్యము మనం విందాం పిల్లలు. నా సండే స్కూల్లో నేను నేర్చుకున్నవి నా ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో పడినాయి, ఉపయోగపడినాయి. కాబట్టి దీని విలువ ఏంటో, సండే స్కూల్ యొక్క విలువ ఏంటో తెలుసు. కాబట్టి మరి నేను ఈ దినము మీతో మరొకసారి వాక్యాన్ని పంచుకోవాలంటే, చిన్నపిల్లలైన మీతో పంచుకోవాలంటే చాలా ఆనందంగా, గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మీరందరూ గత నెలలో మరి ఒక గొప్ప దేవుని పేరిట ఒక దీక్ష భూని 21 days ప్రేయర్స్లో గడిపినారని మరి సండే స్కూల్ అంకుల్ నాకు చెప్పినారు. మరి అది అందరూ కూడా, సూపరింటెండెంట్ గారు, టీచర్స్, మీరు పిల్లలందరూ కూడా కలిసి ఎంబీ బేతేల్ చర్చ్ సండే స్కూల్ ఒక సాక్షార్థమైన పని చేసినారు. దేవుని గురించి ఒక మంచి కార్యం చేసినారు. అదేంటంటే దానియేలు వలె, డానియల్ని ఆధారం చేసుకొని మీరు డానియల్ వలె మీరు దేవుని ప్రార్థనలలో గడుపుతూ మీకు ఇష్టమైన ఏదన్నా ఒక వస్తువును, ఇష్టమైన దానిని దేవుని పేరిట అన్ని రోజులు మేము వాటికి దూరంగా ఉంటాము అని మీరు ఒప్పుకొని దాన్ని నెరవేర్చగలిగినందుకు మరి దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆ మంచి పనికై. మరి దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు డానియల్లోని బుక్లో నుంచే షడ్రక్, మెషక్, అబెద్నగోలను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నారు. వారు చేసిన మంచి పని, వారు కూడా మీ వలె ఏ విధంగా దేవుని యందు దేవుని చిత్తానుసారంగా ఉండి ప్రార్థనపూర్వకంగా ఉండి దేవునిచే దీవెనలు పొందినారో, రక్షణను పొందినారో మనము చూసుకుందాము. మరి ఆ విషయాన్ని మనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూడగలుగుతాము. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 నేను చూపిస్తాను. అక్కడ ఒక కింగ్ను మనం చూడొచ్చు. ఆయన ఎవరంటే నెబ్కద్నేజర్.
నెబుకద్నెజర్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉండేవాడో. ఈయన కింగ్ నెబుకద్నెజర్ అన్నమాట. హీ వాజ్ అ బెబిలోనియన్ కింగ్ and who destroyed Jerusalem and led away Hebrews as a captive in Babylon. బెబిలోన్ రాజ్యానికి వాళ్ళను బందీలుగా తీసుకొని పోయినాడు, దాసులుగా తీసుకొని వెళ్ళినాడు. ఎందుకంటే హీబ్రూస్ చాలా బలవంతులు మరియు జ్ఞానవంతులు కాబట్టి అట్టివారు ఆయనకు ఉపయోగపడతారు ఆయన రాజ్యంలో అని వారిని ఆయనతో పాటు బెబిలోన్కి తీసుకొని వెళ్ళినాడు అనమాట. మరి వాళ్ళందరికీ ఆయన కింగ్కి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన పనులలో వాళ్ళకి తోడ్పడడానికని వాళ్ళకి మంచి ఆహారం పెట్టి ఇంకా వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి వాళ్ళని సిద్ధపరచాలని ఆర్డర్స్ పాస్ చేసినాడు. కానీ వారిలో 4 ఎవరంటే డానియల్, షడ్రక్, మెషక్ అండ్ అబెద్నగో. ఈ 4 కూడా ఏమన్నారంటే, మేము దేవుని పేరట దేవుని ప్రార్థిస్తూ దేవుని అనుసారంగానే జీవిస్తాము, మేము అపవిత్రమైనది ఏది కూడా ముట్టము, మేము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాము అని వారు ఆ రాయల్ ఫుడ్ని తీసుకోకుండా వాళ్ళు ఆ శాకాహారమే భుజిస్తూ వాళ్ళు ఉండినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట, కింగ్ వీళ్ళంతా ఎట్లా ఉన్నారో వీళ్ళని నేను ఒకసారి చెక్ చేస్తానని ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ గురించి ఎంక్వైర్ చేస్తున్నాడంట. ఈ 4 ఎలాంటి వారో మనకు చాప్టర్ 1 verse 17 నేను చదువుతున్నాను, మీరు కూడా ధ్యానించండి, అక్కడ చూడాలని ఆశపడుతున్నాను. యాజ్ ఫర్ దీస్ 4 children, God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. ఈ 4 కూడా ఈ చిల్డ్రన్కి గాడ్ గేవ్ దెమ్ నాలెడ్జ్. మనకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాబ్స్లో చెప్పబడింది కదా, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. మనకు జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. మరి వీరు కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండినారు కాబట్టి వీరికి గాడ్ గేవ్ దెమ్ నాలెడ్జ్. స్వయంగా దేవుడే వారికి జ్ఞానం ఇచ్చినందుకు వాళ్ళు ఎట్లా ఉన్నారంట, knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. ఆయనకు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఉండింది. ఏంటంటే ప్రతి ఒక్కరి విజన్స్, మనం డ్రీమ్ చూస్తాము, కొన్ని విజన్స్ చూస్తాం కదా, దర్శనాలు, వాటి భావం కూడా చెప్పగలిగేవాడు. మరి ఇట్లాంటి వారిని ఆయన వీరు ఏ విధంగా ఉన్నారో టెస్ట్ చేసినప్పుడు verse 20లో and in all matters of wisdom and understanding that the king inquired of them, he found them 10 times better than all the magicians and astrologers that were in all his reign. ఆయన వీళ్ళు ఎట్లున్నారో వీళ్ళని ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని చూసినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న అందరూ మెజిషియన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ కంటే వీరు 10 times బెటర్ ఉన్నారంట. అసలు వాళ్ళే ఎంత గొప్ప జ్ఞానులు ఉంటారు, వాళ్ళకంటే వీళ్ళు 10 times బెటర్ ఉన్నారని వాళ్ళకి ప్రావిన్స్లు ఇచ్చేసి వాళ్ళను పెద్ద అధికారులంగా చేసి పెట్టినాడనమాట. ఈ 4 పెట్టినప్పుడు ఏం జరిగిందో మనము చూద్దామన్నమాట. అది రాజుకి ఒక తలంపు వచ్చింది. ఆ సమయంలో ఇది ఇట్లుండగా ఈయనకు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ఏంటంటే ఆయనకు ఒక పెద్ద విగ్రహాన్ని, గోల్డెన్ ఇమేజ్ని తయారు చేసినాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గోల్డెన్ ఇమేజ్ని ఆయన తయారు చేయించినాడు, ఒక పెద్దది. అది ఎంత ఉండిందంటే ఇక్కడి లెక్కలు ఏమని చెప్తున్నాయి, 3rd chapter 1st verseలో, నెబుకద్నెజర్ ద కింగ్ మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ గోల్డ్ హూస్ హైట్ వాజ్ 60 cubits and the breadth thereof 6 cubits. He set it up in the plain of Dura. ఆయన దాన్ని ఈ లెక్కలలో మీకు చెప్పాలంటే 90 feet హైట్, ఎంత ఎత్తుందంటే 90 feet హైట్ అండ్ 9 feet విడ్త్ ఉన్నది. అంత పెద్దది. మన ట్యాంక్ బండ్లో మీరు బుద్ధ స్టాచ్యూ చూస్తారు కదా, అంతకంటే ఎంతో గంభీరమైనది, అంతకంటే ఎంతో మంచి గోల్డెన్ది చేసి అట్టది పెట్టినాడంట. పెట్టి ఆయన ఇంకేం చేసినాడు, నేను మ్యూజిక్ ప్లే చేస్తాము, మేము రాజ్యంలో పెద్ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మ్యూజిక్ ప్లే చేసినప్పుడల్లా అందరూ కూడా ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అందరూ కలిసి దానికి బౌడౌన్ చేయాలా, దాన్ని నమస్కరించాలా, దానికి పూజించాలా. ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసిండనమాట. అది ఎక్కడ అంటే chapter 3 verse 5, that at what time ye hear the sound of the flute, harp and all kinds of music, ye shall fall down and worship the golden image. ప్రతి ఒక్కరు దాని ముందు సాగిలపడాలా అని ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసిండు.
ఇంకా దానికి ఏం చెప్పింది తెలుసా 7th verseలో 6thలో, అండ్ హూస్ ఫాలెత్ నాట్ డౌన్ అండ్ వర్షిపెత్ షల్ ద సేమ్ అవర్ బి కాస్ట్ ఇన్ టు ద మిడ్స్ ఆఫ్ అ బర్నింగ్ ఫైరీ ఫర్నెస్. ఎవరైతే ఈ విధంగా బౌడౌన్ చేసి దానికి పూజింపరో వారిని ఒక ఫైరీ ఫర్నెస్లో, అంటే మండుతున్న అగ్నిగుండంలో, మండడం అంటేనే వేడి, అగ్నిగుండం అంటే భయంకరమైన మంటలున్న ఒక గుండంలో పడేస్తాను అని చెప్పేసినాడు అనమాట. ప్రతి ఒక్కరూ దానికి సాగిలపడాల. అయితే ఆ సమయంలో ఇక్కడ నేను విగ్రహం చేసి అందరూ సాగిలపడాలా అని చెప్పినప్పుడు ఇక్కడ మీరు చూడండి, వీరందరూ చూడండి ఇక్కడ బౌడౌన్ చేసి అందరూ వర్షిప్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ ప్లే అయిన వెంటనే వీళ్ళందరూ వర్షిప్ చేసేవాళ్ళంట. కానీ ఈ ముగ్గురు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రము వర్షిప్ చేయకుండా అట్లానే నిలబడ్డారు. ఎందుకు నిలబడి ఉండొచ్చు మీకు బాగా తెలుసు కదా. మీకు గుర్తుంటే ఒకవేళ నేను మీకు ఫస్ట్ క్లాస్ ఒక మన లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్ అయినప్పుడు నేను మీకు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు అందులో 10 కమాండ్మెంట్స్ని మీకు ఒక యాక్టివిటీగా చెప్పాను. ఒక చార్ట్లో 10 కమాండ్మెంట్స్ రాసుకొని మీరు హ్యాంగ్ చేసుకోండి వాల్కి, ఎవ్రీడే దాన్ని చదవండి అన్నాను. మీట్లో చాలామంది అది చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి లేనట్లయితే మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందులో 2nd కమాండ్మెంట్, మనకి దేవుడు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్లో 2nd కమాండ్మెంట్లో ఏమని చెప్పబడింది, ఏ విగ్రహంనైనాను రూపంనైనాను చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి పూజింపకూడదు అని 2nd కమాండ్మెంట్. ఏ ఐడల్కి కూడా మనం వర్షిప్ చేయొద్దు అని దేవుడే మనకు ఆజ్ఞాపించాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఆ మాటను పట్టుకొని వాళ్ళు యెహోవా దేవుణ్ణి పూజిస్తాము, మేము అన్య విగ్రహాలకు మేము మొక్కము అని చెప్పి నిజమైన దేవుణ్ణే మేము పూజిస్తామని వాళ్ళు అదే విధంగా ఉన్నారు. వాళ్ళకి ఆజ్ఞ తెలుసు, మంటలలో పడేస్తాడు అగ్నిగుండంలో తెలిసినా కానీ వాళ్ళు దేవుని మాటకే ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని గురించే నిలబడ్డారనమాట. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రతి దగ్గర మంచి ఎవరికైనా జరుగుతుందంటే వేరే వాళ్ళు కొందరు ఉంటారు, ఓర్చుకోలేకుండా ఉంటారు. మరి కింగ్ ఇట్లాంటి ఆర్డర్ పాస్ చేసినాడు, మరి ఈ నలుగురికి స్పెషల్ ట్రీట్మెంట్ కింగ్ ఇస్తాడు, అందరికీ పైన పెట్టినాడు, అయినా వీళ్ళు మాట వింటలేరు కదా, పోయి రాజుకు చెప్పుదాము అనుకొని వేర్ ఆఫ్ ఎట్ ద టైమ్ సర్టన్ స్కెలిటియన్స్ కేమ్ నియర్ అండ్ అక్యూజ్డ్ ద జ్యూస్. ఈ యూదులు వీళ్ళు వేరే దేవతలను పూజించొద్దని వీళ్ళు పూజిస్తలేరు అని పోయి రాజుకి గుర్తు చెప్పిస్తున్నారు. నువ్వు చెప్పినావు కదా అగ్నిగుండంలో పడేస్తా అని కూడా ఆజ్ఞ ఇచ్చినావు కదా, అయినా కానీ వాళ్ళు వింటలేరు అన్నప్పుడు న్యాచురల్గా కింగ్కి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆయన పిలిపించినాడు. ఈ నలుగురిని కూడా పిలిపించి ఆయన ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఇక్కడ ఉంది. మీరు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మన టాపిక్ మనం ధ్యానం పెట్టవలసింది ఒకవేళ బట్ ఇఫ్ నాట్ అనే మాట మీద ఫోకస్ చేసి మీరు దాన్ని ఆలోచన చేయాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కింగ్కి ఇచ్చిన ఆన్సర్, ఇఫ్ ఇట్ బీ సో అవర్ గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్. ఆయన ఏమన్నాడు, నేను మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పినారు, ఒకవేళ అట్లా జరిగినట్లయితే ఇఫ్ ఇట్ బీ సో అవర్ గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ద బర్నింగ్ ఫైరీ ఫర్నెస్ అండ్ హీ విల్ డెలివర్ అస్ అవుట్ ఆఫ్ దైన్ హ్యాండ్ ఓ కింగ్. నీ నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు కాబట్టి మేము భయపడము. మేము ఆ పని రాజు పిలిచి చెప్పినా కానీ మేము చెయ్యము, సాక్ష్యం ఇస్తున్నారు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటి తెలుసా, బట్ ఇఫ్ నాట్, ఒకవేళ ఆ దేవుడు కూడా మమ్మల్ని రక్షించలేదు, ఆ మంటలో మేము కాలాలని ఆయన చిత్తం అయితే మేము దానికి కూడా ఒప్పుకుంటున్నాము. వీఆర్ రెడీ టు డై ఫర్ అవర్ గాడ్. బట్ ఇఫ్ నాట్ బీ ఇట్ నోన్ unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. దేవుడు మంటలలో నువ్వు వేసి మమ్మల్ని అక్కడి నుంచి కాపాడకపోయినా మాకు చింత లేదు, కానీ మేము మాత్రం దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ఆయనకు వ్యతిరేకంగా పోయి మేము ఈ విగ్రహానికి మొక్కము అని చెప్పినారనమాట. ఒక రాజు ఒకటి జారీ చేస్తున్నాడు ఆర్డర్ అంటే అది పాటించాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట, కోపం నేను చెప్పితే కూడా వింటలేరు వీళ్ళు అని ఆ ఫర్నెస్లో వీళ్ళని పడేసేది ఖచ్చితము. ఇంకేం చేయమన్నాడంటే ఆ ఫర్నెస్ని 7 times ఇంకా హీట్ ఇంక్రీజ్ చేయమని చెప్పినాడు.
స్టవ్ మీరు ఇంట్లో మమ్మీ యూజ్ చేసేటప్పుడు చూస్తారు కదా, ఒకసారి సిమ్ మీద పెడతాము, మళ్ళీ కొంచెంసారి హై మీద చేస్తాము. అట్లా హై 2నే ఉంటాయి జనరల్గా స్టవ్కి. అయితే ఈయన ఏం చేస్తాడు దాన్ని 7 times. అంటే చూడండి ఇంకెంత ఫ్లేమ్ ఎంత ఎక్కువగా పెరిగిపోతుందో దాని హీట్, దాన్ని అంత ఎక్కువ చేయమని ఆయన ఆర్డర్ ఇచ్చినాడు 22 verseలో. ద ఫ్లేమ్ ఆఫ్ ద ఫైర్ 21లో, then these men were bound in their coats, their hosen and their hats and their other garments and were cast into the midst of the burning fiery furnace. దాన్ని 7 times ఎక్కువ చేయమని ఆర్డర్ ఇచ్చి 19th verse last part, therefore he spake and commanded that they should heat the furnace 7 times more than it won't be heated. యూజువల్ దానికంటే 7 times మోర్ దాన్ని వేడి చేసి వీళ్ళని కట్టేసి బట్టలతో సహా అందులో పడేయండి అంటే 7 times ఇంక్రీజ్ చేసి వాళ్ళని అందులో పారేయడం, నూకేయడము జరిగిందనమాట. అప్పుడు వాళ్ళని అందులో తోసివేయడానికి సోల్జర్స్ పెద్ద పెద్ద బట్టలు వచ్చి వాళ్ళని పట్టుకొని అందులో తోసేసినారు. అయితే అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటి తెలుసా? తోసేసినప్పుడు ఎవరైతే వాళ్ళను తోసినారో వాళ్ళందరూ పడిపోయి ఈ మంటలలో, ఇది ఫర్నెస్, దీని హీట్ని 7 times ఎక్కువ చేసి ఈ ముగ్గురిని పడేసిన వాళ్ళు పడిపోయినారు, వీళ్ళు కాలిపోయినారు. ఆ సెగకే దూరం నుంచే ఇట్లా అక్కడి వరకు వాళ్ళు పోకముందే ఇక్కడ పైనే వీళ్ళు కాలిపోయినారు, పడేసిన వాళ్ళు కాలిపోయినారు, వీళ్ళు ఇదైపోయినారు. కానీ అక్కడ లోపల వాళ్ళకి ఏం జరిగిందో చూడండి, వాళ్ళకి ఏమి కూడా నష్టమో జరగలేదు, వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ కింగ్ బయట నుండి వాళ్ళని తోసేసి చూస్తున్నాడు చూడండి, ఇక్కడ చేయి పెట్టుకొని ఏం దూరం నుంచే దగ్గర పోయిందంటే ఎంత వేడంటే మనం స్టవ్కి చేయి దగ్గర పెడితే కాలుతుంది కదా, ఇదేమో మాడిపోతారు అంత వేడి దగ్గర పోయినా కానీ. అయితే ఆయన దూరం నుంచి ఇట్లా తొంగి చూస్తున్నాడు, ఏమైందా అని చూస్తే ఆయనకి ఏం కనబడిందో చూద్దాము. ఆయనకి ఏం కనబడిందో నేను బైబిల్లో రెఫరెన్స్ చదువుతాను, అది ఇక్కడ చూడండి కూడా మీరు. 24th verseలో ఆయన చూసుకుంటూ కింగ్ మాట్లాడుతున్నాడు. Did not ye cast 3 men bound into the midst of the fire? They answered and said unto the king, True, O king. He answered and said, Lo, I see 4 men loose walking in the midst of the fire. అరే మనమైతే ముగ్గురినే వేసినాం కదా, నాకేంటి అక్కడ 4 కనబడుతున్నారు, 1 2 3 and 4 4 కనబడుతున్నారు ఏంటి అని ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి ఆయన, and they have no hurt and the form of the 4th is like the Son of God. వాళ్ళకి ఏమీ హాని జరగలేదు, వాళ్ళకి దెబ్బ తగలలేదు, వాళ్ళకి మా బట్టలు కాలిపోలేదు, ఏమీ కాలేదు, వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు. వారి మధ్యలో 4th person కూడా చూస్తున్నారు. ఆ 4th person ఎట్లా ఉన్నాడంటే, ఫార్మ్ ఆఫ్ 4th ఈజ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ ఎవరినంటామమ్మ మనము? జీసస్ క్రైస్ట్. ఆయనకి అక్కడ జీసస్ క్రైస్ట్ కూడా కనబడ్డాడు, సన్ ఆఫ్ గాడ్ లాగా కనబడుతున్నాడు. నాకు నేను ముగ్గురు నేస్తే ఒకరు 4గా ఎట్లా అయినారు వీళ్ళు అని ఆయనకు ఆశ్చర్యం వేసి, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు కాల్తలేరు కాబట్టి వాళ్ళను బయటికి తీసుకురండి అని ఆయన ఆర్డర్ చేసిన. అప్పుడు వాళ్ళని బయటికి తీసుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూడండి ఏమన్నా హార్మ్ జరిగిందా వాళ్ళకు, ఆ మంటల గుండంలోంచి, ఆ ఫర్నెస్లో నుంచి వాళ్ళు ఎంత హాయిగా బయటికి నడుచుకుంటూ వచ్చినారు. వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదు, వాళ్ళ బట్టలు పాడైపోలేదు. అదే విధంగా ఎట్లా వెళ్ళినరో అట్లా వాళ్ళు బయటికి వచ్చేసినప్పుడు ఆ కింగ్ లోపలనే పెద్ద మార్పు వచ్చేసింది. ఆయన గ్రహించగలిగినాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, మరి మనం కూడా ఆ దేవుడినే పూజించాలి, ఈ విధంగా మనం ఈ తప్పు పని చేయదు. చూసిండ్రా, దేవుని పేరు మీద ఒక మంచి పని ధైర్యంగా నిలబడి దేవుని కోసము ఉన్నందుకు ఒక రాజును వాళ్ళు మార్చగలిగినారు. మరి రాజే కాకుండా ఆ రాజు ఒక డిక్రీ పాస్ చేసిండు. డిక్రీ అంటే ఇంకొక కొత్త ఆజ్ఞ, కొత్త రూల్ పెట్టేసిండు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణే, యెహోవా వీళ్ళ దేవుణ్ణే పూజించాలా. మరి వేరే ఏ దేవుళ్ళకు పూజించినా కానీ వాళ్ళని ఏం చేస్తాను, పనిష్మెంట్ ఏమిస్తానో నెబుకద్నెజర్ చెప్పినాడు. ఇక్కడ మనం 28th దాంట్లో చూద్దాము. Then Nebuchadnezzar spake and said, Blessed be the God of Shadrach, Meshach and Abednego, who had set his angel and delivered his servants that trusted in him, and have changed the king's word, and yielded their bodies, that they might not serve nor worship any god except their own God. ఆయన సాక్ష్యం చెప్తుండు, వీళ్ళ దేవుడు God be, blessed be the God of Shadrach, Meshach and Abednego.
ఆ దేవుడే గొప్ప దేవుడు, ఆయన తన దూతను పంపించి వీళ్ళని రక్షించినాడు అని అక్కడ ఆయన ఒక సాక్ష్యం చెప్పి ఒక డిక్రీ పాస్ చేస్తున్నాడు. ఏంటి? Therefore I make a decree that every people, nation and language which speak anything amiss against the God of Shadrach, Meshach and Abednego shall be cut in pieces, and their houses shall be made a dunghill, because there is no other God that can deliver after this sort. ఈ విధంగా ఇంకెప్పుడు కూడా ఎవ్వరూ చేయలేదు. ఈ దేవుడే నిజమైన దేవుడు. మరి ఈయనకు తప్ప వేరొకరికి ఎవరైనా వర్షిప్ చేసినట్లయితే, మొక్కినట్లయితే వాళ్ళను తుత్తునెయ్యలుగా చేసేస్తాను, పీసెస్గా, కటింగ్ పీసెస్. అండ్ ఇంకేం చేస్తానంట, వాళ్ళ ఇంటిని పెంట కుప్పగా మార్చేస్తాను. మరి ఆ విధంగా దీన్నే మొక్కాల అనే కింగే దీన్ని ఎవరిని వేరే ఏ ఉదయాన్ని మొక్కినా కానీ వాళ్ళను అంతం చేసేస్తానని ఆయన ఒక డిగ్రీ పాస్. ఒక రాజునే కాక నేషన్స్ని, ఆల్ లాంగ్వేజెస్, ప్రతి ఒక్కరిని వీరి సాక్షాత్త జీవితము మార్చగలిగింది. మరి మీరు కూడా చేసిన సాక్షార్థమైన పని మరి ఎందరికో ఇన్స్పిరేషన్గా ఉండాలా. మరి అదేవిధంగా మీ జీవితంలో అది ఒక్క 21 days కాదు, మీ జీవితాంతం వరకు కూడా దేవుని యందు ఆ విధంగా నిలబడి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించాలా. మరి ఈ షడ్రక్ మెషక్ జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? మనం ఒక 4 విషయాలు లేక 3 విషయాలు, 3 R's, 3 things టు రిమెంబర్ నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అవేంటంటే, రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ అవర్ డెలివరర్. మనకు మన దేవుడే విమోచకుడు, మన రక్షకుడు మనతో ఉన్నాడు. ఇక మనం దేనికి భయపడనక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతము మనం కూడా ఒక అగ్నిగుండంలో, ఎస్పెషలీ పిల్లలైన మీది ఒక 1.5 yearsది మెంటల్ గ్రోత్ కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఆగిపోయినాయి కదా. మరి మీరు సోషల్ మూమెంట్ లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, మీ ఫ్రెండ్స్తో కలవడానికి లేదు, కొత్త విషయాలు స్కూల్లో ఎడ్యుకేషనే కాక బుక్ నాలెడ్జే కాక ఇంకెన్నో విషయాలు నేర్చుకుంటాం, అవన్నీ మీరు మిస్ అవుతున్నారు. మరి ఇంకెన్నో రకాలుగా కష్టాలు మీరు ఫేస్ చేస్తున్నారు ఈ కరోనా కాలంలో. కానీ అవి మనకు ఒక అగ్నిగుండాలు అనుకుందాం. ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలే మన అగ్నిగుండాలు. కానీ ఆ అగ్నిగుండాలలో నుంచి, ఆ కష్టాలలో నుంచి మనల్ని విమోచించడానికి మన దేవుడు ఈజ్ అవర్ డెలివరర్ అనేది మనం మర్చిపోవద్దు. షడ్రక్, మెషక్, అబెద్నగోల వలె ఏ కష్టాన్నైనా దేవుని పేరట మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ వేరే సాతాను శక్తికి మనము లొంగిపోవద్దు అనేది మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ సెకండ్ థింగ్ టు రిమెంబర్, ఇట్ ఈస్ సెడ్ దట్ టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీ ఆర్ యూజువలీ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకి ఏదైనా కష్టాలు, అడ్వర్స్ టైం వచ్చినప్పుడు, అంటే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు అదే ఒక ఆపర్చునిటీ మనకు. మరి నిజంగా ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అన్నప్పుడు మనకి స్కూల్ ఉండదు, సండే స్కూల్ కూడా మిస్ అవుతామని మీరు ఎంతో బాధపడినారు. కానీ దేవుడు ఆన్లైన్ క్లాసెస్ మీకు అరేంజ్ చేసేసి మీరు ఏం మిస్ కాకుండా మీకు సహాయం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు దేవుడు. మరి ఇది మీరు ఇంకా దేవునికి అతి సమీపంగా ఉండగలుగుటకు ప్రార్థన చేసుకోవడానికి ఎంతో సమయం, ఫ్రీ టైం దొరుకుతుంది. మీరు దేవునికి సమీపస్తులు మనమంతా కూడా దేవునికి ప్రతి ఇల్లు ఒక మందిరంగా మారిపోతుంది కదా. ఇళ్ళలో ప్రేయర్స్ అవుతున్నాయి, మనం ఫ్యామిలీ గ్రూప్స్లలో ప్రేయర్స్ చేసుకుంటున్నాము. మరి ఎంతో క్వాలిటీ టైం ఫ్యామిలీతో మనం లీడ్ చేస్తున్నాము. మరి కష్టంలో కూడా దేవుడు మనతో పాటు ఉండి మనకు దాన్ని ఒక ఆపర్చునిటీగా మనం టర్న్ చేసుకోగలిగేటట్లు దేవుడు మనకు సహాయం చేయాలా, మనం దాన్ని వాడుకోవాలా. ఎవ్రీ అడ్వర్సిటీస్ ఆర్ యూజువలీ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని మనము ఇంకా దాన్ని దేవునికి సమీపులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలా. ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలంటే, రిమెంబర్ టు ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకోవాలా. షడ్రక్, మెషక్, అబెద్నగోలు కూడా చేసిన పని అదే. ఆ దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన సమర్థవంతుడు, మన దేవుడు సమర్థవంతుడు, యోగ్యుడు. ప్రతి కష్టం నుంచి మనల్ని రక్షించగలిగిన సామర్థ్యం ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడనక్కర్లే. కేవలము మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి, దేవా నీవే మమ్మల్ని నడిపించు అని మనము ఆయనను అడిగి ఆ విశ్వాసం ఉన్నట్లయితే, మరి షడ్రక్, మెషక్, అబెద్నగోల వలె వాళ్ళు ఎక్సడస్ చాప్టర్ 20 verse 4 and 5లో సెకండ్ కమాండ్మెంట్ ఉంది కదా, యూ షల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీ కార్వ్డ్ ఇమేజ్, యూ షల్ నాట్ బౌ డౌన్ బిఫోర్ ఇట్. ఏ కార్వ్డ్ ఇమేజ్ని మీరు చేసుకోవద్దు, దేనికి కూడా బౌ డౌన్, సాగిలపడద్దు అన్న ఆజ్ఞను మనం పాటించగలగాల. వాళ్ళు కూడా గోల్డెన్ ఇమేజ్కి వాళ్ళు లొంగలేరు, మోకాలు ఉండలేదు. కాబట్టి
దేవుని కోసం నిలబడ్డారు స్థిరంగా. మనం కూడా ఏ సాతాన్ శక్తికి లొంగకుండా స్థిరంగా ఉండి మన జీవితాన్ని దేవుని చేతులలో పెట్టాలా. మరి ఇంకొకటి, మనం వరి కానక్కర్లేదు. వరి చేసి మనము చిన్న ఒక అడుగంత మన హైట్ని కూడా పెంచుకోలేము, దేవుడే చెప్పిండు. మరి ఎందుకు వరి చేయాలా? వరి చేయొద్దు, కానీ దేవుని మీద భారం వేసి ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు సాగాల. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్, రిమెంబర్ దట్ గాడ్ విల్ కమ్ త్రూ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడే వస్తాడు మన సహాయానికి కష్టకాలంలో. అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు, మనం ఇదివరకు చూస్తున్నాం కదా, వీళ్ళు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఈ అగ్ని ఎంత భయంకరంగా ఉంది కదా, ఫ్లేమ్స్ అన్నీ ఎంత బయటికి వస్తున్నాయి, 7 times ఇంక్రీజ్ చేసిండు దాన్ని. ఇంత మంటలలో పడేసినప్పుడు దేవుడు ఒకవేళ కావాలనుకుంటే మనం ఏం ప్రార్థన చేస్తాం, ఏదైనా కష్టం వస్తే దేవా ఈ కష్టాన్ని తప్పించు, ఈ కష్టం మాకు వద్దు అని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఎవరం దేవునికి డైరెక్షన్స్ ఇవ్వడానికి? మనకంటే ఎక్కువ దేవునికి మనకి ఏం అవసరమో తెలుసు. ఈ లోకంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని సంతోషాలు కూడా ఉంటాయి, దీవెనలు కూడా ఉంటాయి. మరి లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. డెఫినెట్లీ అందులో థార్న్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ వాటన్నిటి గుండా దేవుడు మనతో ఉండి మనల్ని చేయబట్టుకొని దాటిస్తాడు. మరి ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇంత మంటలో పడేసినా కానీ దేవుడు ఆ మంటలను ఆర్పేస్తా అనలేదు, కష్టాన్ని తీసేస్తా అనలేదు. కష్టాలు ఉంటాయి, ఆ కష్టంలో నేను మీకు తోడుగా ఉంటానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కష్టాలు వచ్చినా అందులో మనకు దేవుడు మనకు తోడై ఉంటాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఫుట్ ప్రింట్స్ అనే పోయము తర్వాత మీరు పెద్ద అయిన తర్వాత చదువుకుంటారు, కానీ నేను ఒకసారి మీకు అది గుర్తు చేయించాలనుకుంటున్నాను. ఏంటంటే, ఫుట్ ప్రింట్స్ అనే ఒక పోయంలో ఒక వ్యక్తి తన జీవితాంతంలో కాలంలో దేవుడు ఆయనను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దేవునితో అడుగుతాడు, దేవా నా జీవితం అంతా నేను నిన్ను ప్రార్థించినాను, నేను కష్టాలలో ఉన్నప్పుడు నిన్ను మొరపెట్టినాను, కానీ నువ్వు ఎప్పుడు నాకు కనబడలేదు, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, మరి ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఎందుకు దేవా నాతోటి నువ్వు ఎందుకు ఉండలేదు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడంట, నేను ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టి ఉండలేదు బిడ్డ, నేను నీతోనే ఉన్నాను. అంటే అట్లయితే మరి నా జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చినాయి దేవా అంటే, నువ్వు ఒక్కసారి నీ లైఫ్ని వెనుకకు టర్న్ అయ్యి చూసుకో, నీకు ఏం కనబడుతుందో చూడు అన్నప్పుడు ఆయన టర్న్ అయ్యి చూస్తే ఆయనకు ఒక సీ షోర్ కనబడిందంట. అంటే ఒక సముద్రపు ఒడ్డులో అంత ఇసుక ఉంటుంది కదా, శాండ్ ఉంటుంది కదా, తడి శాండ్, ఆ వెట్టి శాండ్ మీద 2 pairs of ఫుట్ ప్రింట్స్, అంటే 2 వ్యక్తుల పాదాల అడుగులు కనబడ్డాయంట. 2 వ్యక్తులు కలిసి నడుస్తున్నట్టు 2 పాదాలే ఫుట్ ప్రింట్సే కనబడుతున్నాయంట, 2 pairs of ఫుట్ ప్రింట్స్. అయితే ఆయన చూసి, అవును దేవా ఇవి 2 ఉన్నాయి, ఇవేంటి అంటే, అది ఒకటి నీవు ఒకటి నేను, మన ఇద్దరము నీ లైఫ్ అంతట్లో కలిసే నడుస్తుండినాము అని చెప్పినాడంట గాడ్. అయితే ఆయన అన్నాడంట, మరి కలిసి నడుస్తున్నప్పుడు మధ్యలో చూడండి దేవా, నిజంగానే ఒకటే పేరుంది, ఒకటే వ్యక్తి యొక్క అడుగులు ఉన్నాయి. అదే టైం నా లైఫ్లో చాలా కష్టాలు వచ్చినాయి. అంటే కష్టకాలంలో నువ్వు నాతో లేని టైంలలో నా జీవితంలో కష్టాలు వచ్చినాయి, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయినావు దేవా అని అడిగినాడంట. అడిగితే దేవుడు చెప్పాడంట, అవి నీ అడుగులు కావు, అవి నా అడుగులు, ఎందుకంటే నీ లైఫ్. అయితే అప్పుడు దేవుడు అన్నాడంట, ఆ 2 అడుగులు నీవి కాదు, అవి నా అడుగులు. ఎందుకంటే నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు నీకు ఎంత భారంగా ఉండినాయి అంటే నీవు నడవలేకపోయినావు. అప్పుడు నేను వచ్చి నిన్ను నా చేతుల మీద ఎత్తుకొని వాటి నుండి నిన్ను దాటించినాను. అందుకని అక్కడ నీ అడుగులు కావు, నా అడుగులు ఒకటే కనబడుతున్నాయి అని దేవుడు ఆ వ్యక్తితో చెప్పినాడంట. ఎంత నిజంగా కంఫర్టింగ్ ఉంది కదా ఈ విషయము. మన కష్టాలలో దేవుడు మనల్ని నడవనీయడంట, ఆ భారమంతా తన మీదకి తీసుకొని మనల్ని ఎత్తుకొని ఆ కష్టాల గుండా మనల్ని నడిపిస్తాడు. మరి అట్టి ప్రేమ గల దేవుడు, అట్టి సమర్థవంతుడు మనకున్నాక మనం ఇంకెవ్వరికీ భయపడిన అవసరం లేదు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే దేవుడు వారితో పాటు వచ్చి వారిని నడిపిస్తున్నారు. అయితే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రిమెంబర్ దట్ గాడ్ విల్ కమ్ త్రూ ఫర్ యూ అండ్ హీ విల్ బీ విత్ యూ. ఆయన రావడమే కాక ఆ కష్టాలలో మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆ అగ్నిగుండం ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిసే కావచ్చు, హెల్త్ ఇష్యూసే కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కావచ్చు, మనకి ఏ రకమైన కష్టమో అన్నీ కూడా మనకు అగ్నిగుండాలు లాంటివే. కానీ వాటి నుండి వాటి మధ్యలో దేవుడు మనతో వచ్చి మనల్ని ఎత్తి పట్టుకొని నడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మరి అట్టి విధమైన సహాయము చేయడానికి 3 విషయాలు. రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ అవర్ డెలివరర్, రిమెంబర్ to entrust yourself into God's hands, and remember that God will be with you. థ్యాంక్ యూ సిస్టర్, చక్కటి వాక్యం మీరు చెప్పినందుకు. మరి మేము 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాము, అలాగే
మరి VBS చేసుకున్నాము. మరి దాని మీద మీరు దానికి రిలేటెడ్గా ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినందుకు మరి పిల్లలకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేసుకుందాము. మరి చక్కటి మరి పాటల ద్వారా బైబిల్ రీడింగు, ప్రేయరు, మంచి స్టోరీ ద్వారా మరి బైబిల్ స్టోరీ విన్నాము. దేవుడు ఎంత మరి గొప్ప దేవుడు, మనల్ని ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ మన వెంటనే నడుస్తూ మనల్ని కాపాడుచున్నాడు. మన కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఎత్తుకొని మన కష్టాన్ని, మన బరువుని ఆయన మోస్తూ మరి ఆయన ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మరి యేసయ్య బాటలో యేసయ్యతోటి మనం నడవాలి. మరి యేసయ్యతోటే మనం పరలోకంలో ఆ నిత్య జీవంలో నాయన యేసయ్యతోటి మనం ఎల్లప్పుడూ స్తుతి అంటూ యేసయ్యను స్తుతించాలి. అంటే మనం ఈ లోకంలో ఆయనతో నడవాలి. ఎన్నో కష్టాలు, సుఖాలు, నష్టాలు వస్తాయి, కానీ ఆయనతో నడవాలి, ఆయనతో నిలబడాలి మనం. అప్పుడే యేసయ్య మనల్ని ప్రతి విషయంలో ఆయన రెక్కల కింద కాపాడి నీకు కష్టం వచ్చినప్పుడు మనల్ని ఎత్తుకొని నడుస్తాడు. ఈ స్టోరీలో మీరు నేర్చుకున్న నీతి అది. కాబట్టి యేసయ్య మనతో ఉన్నాడనే ధైర్యం మీరు ఎప్పుడు పెట్టుకోండి. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సంఘ పెద్దలు, ప్రతి ఒక్కరికి మరి మంచి ధైర్యం మాటలు మీరు చెప్పినందుకు టీచర్కి మరి ప్రమీల ప్రకాష్ గారికి మరొకసారి వందనాలు చెప్తున్నాం. చైర్మన్ అన్నకు కూడా వందనాలు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి మరి ఎస్టీ ప్రకాష్ అన్న మరి చక్కటి కార్యక్రమాలకు మాకు ఎంకరేజ్ చేస్తూ మేము అడిగిన ప్రతి ఒక్కటి కాదనకుండా కౌన్సిల్ వారందరూ మాకు సహాయం చేస్తున్నందుకై ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.